మమ జీవన హేతున కంటే పద్నాని శుభకే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సుము. సౌందర్యం లవ్ చేస్తాను, ఆ పైన చీట్ చేస్తాను. బామ్గారు వదులు. ఎవడ్రా వీడు? మడి ఆచారం ఏం లేదా? నన్ను ముట్టుకుంటాడేంటి? పడిపోతున్నారని. పడితే పడతాను, పళ్ళు రాలుతాయి అంతే కదా. పెట్టుడు పళ్ళు పెట్టించుకుంటాను, ఈ మాత్రం దానికి నన్ను ముట్టుకోవాలా? మళ్ళీ తలకు పోసుకుని చావాలి. దరిద్రం దరిద్రమని. అది సరే గాని నువ్వెందుకు నా స్టేషన్కి రాలేదు? అత్తయ్య, అది అర్జెంటు పని తగిలి రాలేకపోయాను. ఏంటి, గుమ్మం తగిలిందా? ఆకాశ దానికి రావడం మానేస్తారా? ఈవిడికి చూడు గదు, మర్చిపోయాను. గుమ్మం తగిలి కాదత్తయ్యా, పని తగిలి రాలేకపోయా. ఓహో, ఎరా పోనీ నువ్వైనా రావచ్చు కదా. పెళ్ళం పక్క నుంచి లేవలేకపోయావా? అంటే అది అత్తయ్య, పిన్ని, అంటే వాళ్ళకి ఇంకా అది కాలేదు. ఏం కాలేదు? అదే, అది కాలేదు. ఏం కాలేదురా? అదేనే మాకయింది కదా, అది వాళ్ళకింకా కాలేదు. ఏమిట్రా అది? మీకయ్యిందేంటి, వాళ్ళకి కాందేంటి? అదేనండి ఫస్ట్ నైట్. ఓ అదా. అత్తయ్య పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అత్తయ్య పదండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు? ఎవరైనా వింటే నాకు చెవుడు అనుకుంటారు. రండి పిన్ని గారు. యారా, కొడుక్కి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసావంట? అత్తయ్య అది నేను గొడవ పెడతాననేగా నన్ను పెళ్లికి కూడా పిలవలేదు. అది కాదే, కాశీ పోయావు కదా. ఏమిటి, లేచిపోయానా? ఎవడా కోత కూర్చుని త్రాస్తుడు? లేచిపోవడం కాదే, కాశీ పోయావు కదా. పోయాను, అయితే అంత దూరం నుంచి పిలిపించడం ఎందుకని పిలవలేదు. బానే ఉంది. ఈ లెక్క పెడితేనా నీ కోడలు? ఈ వయసులో కూడా మీ అత్త పద్ధతిగా కొంగు చుట్టూ కప్పుకుంటుంది, నీకసలు కొంగే లేదు. ఏంట్రా అలా నవ్వుతుంది? జోకేశానా? సరిపోయింది.
పొద్దున్నే లేచి ఏం చేస్తుంటావు? బ్రష్ చేసుకుంటాను. ఆ? అదే బ్రష్ బ్రష్ చేసుకుంటాను. నేనడిగింది దీని విషయం కాదు, దేవుడికి దండం పెట్టుకోవడం, పూజా పురస్కారం లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని. ఉన్నాయని తలుపు, లేకపోతే తినేస్తుంది. ఏంట్రా అంతసేపు తలుపుతుంది? వినయం వినయం అమ్మమ్మ. ఇంకా నయం. అవును, విష్ణు సహస్రనామం నోటుకొచ్చా? వచ్చని తలుపు తలుపు. సరిపోయింది. ఏది ఒకసారి చెప్పు చూద్దాం. నరేష్, ఇప్పుడేం చేయాలి? దేవుడు వైపు తిరిగి దండం పెట్టుకుంటూ పేదాలు కదుపు. ఓకే. నేను మొబైల్లో విష్ణు సహస్రనామం ఆన్ చేస్తాను. ఓకే. ఓకేనా? నేను దేవుడి దగ్గర చెప్తానే. యా. ఏంట్రా మొదలు పెట్టిందా? ఇంకా లేదు, మొదలు పెట్టేసింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. చాలు చాలు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ మింగేసినట్టుంది. అచ్చం నీ కోడలి గొంతు సుబ్బలక్ష్మి గారి గొంతులానే ఉంది. చెవిటి మేళం కాబట్టి సరిపోయింది, మొబైల్తో మేనేజ్ చేశా. ఏంట్రా మేళం అంటున్నావు? వామ్మో, ఇది వినపడాలి అది వినపడదు, ఇలాంటివన్నీ వినపడతాయి. కాస్త గట్టిగా చెప్పు చావు. అదే అమ్మమ్మా, మా పెళ్లికి పెట్టిన మేళం చాలా బాగుంది, నువ్వు మిస్ అయ్యావు అనుకుంటున్నావంతే. ఆ బుద్ధి మీ నాన్నకుండాలి. శుభకార్యం చేసేటప్పుడు నాలాంటి పెద్ద దిక్కు పక్కనే ఉండాలన్న జ్ఞానం కూడా లేదు. రే, మీ నాన్నని తిట్టిస్తావేంట్రా? నువ్వేంటే తిరుపతి అంటున్నావు? తిరుపతి కాదు పిన్ని, హారతి. దేవుడికి హారతి ఇవ్వాలి అనుకుంటున్నా. హారతా? హారతంటే గుర్తొచ్చింది. ఇదిగో అమ్మాయి, నీకు మంగళహారతి పాడడం వచ్చా? ఏది పాడు. నరేష్, నీలు ఇందాకట్లాగే పాడే పాడే పాడేసేయ్. అమ్మమ్మ పాడుతుంది పాడుతుంది చూడు. ఇదిగో అమ్మాయి, ఇటు నా వైపు తిరిగి పాడు. అది దేవుడి వైపు తిరిగిందే, నేను పాడలేను. అవునా? ఎంత దైవభక్తో, ఎంత దైవభక్తో. సరేనమ్మా, కానీ చూడమ్మా, కాస్త గట్టిగా పాడు. మరే మా అత్తయ్యకి వినపడదు. నాకు కాదు, దూరంగా ఉన్న దేవుడికి వినపడాలి కదా, అందుకు. అలాగే అలాగే. నీలు రెడీ, పాడు. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. బానే పాడుతున్నావు కానీ వెనకాల మ్యూజిక్ కూడా వస్తుందేంట్రా? మ్యూజికా? మ్యూజిక్ నాకేం వినిపించలేదే. అమ్మా, నీకేమైనా వినిపించిందా? లేదు లేదు. లేదే. నానా, నీకేమైనా వినిపించిందా?
ఆహా నాకు వినపడలా, నాకు అసలు ఏమీ వినపడలా. లేదు. అమ్మమ్మ, ఇంతకీ నీళ్ళు పాట ఎలా పాడింది? బంగారు తల్లిలా పాడింది. అచ్చం పి సుశీల పాడినట్టే. అవునరా, ఇందాక ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు, ఇప్పుడేమో పి సుశీల గొంతు. అదే నీళ్ళు గొప్పతనం. ఎవరి పాట వాళ్ళ గొంతునే పాడుతుంది. అవునా? నా బంగారు తల్లి. అది సరిపోదురా. థ్యాంక్ యూ. బంగారం లాంటి కోడలు తెచ్చుకున్నవరా రావుడు, నాకు నచ్చింది. మా అమ్మమ్మకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా పట్టలేం. ఇలాగే ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అంటే కోపం వస్తే మళ్ళీ లాక్కుంటారా? లాక్కున్నా ఆశ్చర్యపడక్కర్లేదులే. నువ్వు నోరు మీద చూడమ్మా, ఆడపిల్లన్నాక గాజులే అందం, చేతులు బోసిగా ఉండకూడదు. అర్థమైందా? రే, అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారా. ఆ. కస్తూరి, నువ్వు వెళ్ళి అక్షంతలు ఇవ్వు. శోభనం ఈరోజేనా? అవును పిన్ని గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చల్లగా ఉండండి. అమ్మమ్మ, శీఘ్రమేవా అంటే 9 నెలల తర్వాతనే కదా? ఏంట్రా రావుడు ఇలా అడుగుతాడేంటి? కొంపతీసి ఈ పాటికే కాలుగా జారేడా ఏంటి? అయ్యో, అదేం లేదు పిన్ని గారు, ఏదో సరదాగా అడిగారంతే. అయితే సరే. చూడమ్మా, దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టు. పర్లేదమ్మా, నేనున్నానుగా, రా. ఓకే. కొబ్బరికాయ కొట్టు. నీలు, జాగ్రత్త, నెమ్మదిగా కొట్టు, పగులుతుంది. అంటే చెప్పెగిరి నా తలకు తగిలితే నా తల పగులుతుంది కదా అన్నానంతే. ఏంట్రా నవ్వుతున్నారు? అబే ఏం లేదమ్మమ్మా, ఏం లేదు. మరి కొట్టమను. కుట్టీలు కొట్టమ్మా. అదేంటి కొబ్బరికాయ కుళ్ళిపోయింది? నరేష్, ఏం కాదులే నీలు, ఇంకో కొబ్బరికాయ కొట్టు. నువ్వు ఊరుకోరా. అయినా ఎందుకు ఇలా జరిగింది? ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా టెన్షన్ పడతారు? అది కాదు నరేష్, మొదటిసారి మీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టాను కదా, ఇలా జరగడం. నువ్వు ఊరుకో, చదువుకున్న దానివి, నువ్వు కూడా ఏంటి ఇష్యూ చేస్తావు? ఒరే రాముడు, శోభనం ఈరోజే కదా? అవును. ఎందుకైనా మంచిది, ముహూర్తం పెట్టిన శాస్త్రి గారిని ఒకసారి పిలిపించు.
మేడం. తొందరగా వెళ్ళి అమ్మాయిని ఆపు. అలాగే మేడం. ఆగు! రావద్దు, ఎవరు పైకి రావద్దు. దూకేస్తాను ఇక్కడి నుంచి ఎవరైనా పైకొస్తే. నా ఆశలన్నీ మట్టిలో కలిసిపోయాయి. జీవితం మీద ఆశ చచ్చిపోయింది. వద్దు, ఈ ఒంటరి బ్రతుకు నాకొద్దు. లెట్ మీ డై. నన్ను చావనివ్వండి. అర్జున్ లేని జీవితం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. అలాంటి జీవితం నాకొద్దు. అయ్యయ్యో, ఈ పిల్ల మాట వింటలేదే. కనీసం ఫోన్ అన్నా చేయండి అమ్మా. అర్జున్, పబ్లిక్ లో నిన్ను కార్నర్ చేస్తున్నా. ఇక నువ్వు తప్పించుకోలేవు. నా ట్రాప్ లో పడాల్సిందే. ఈ రోజు మన పెళ్లి జరిగి తీరుతుంది. వామ్మో, పోలీసులు వస్తున్నారు. కాసేపు ఆగితే మీడియా కూడా వచ్చేస్తుంది. ఏం చేయాలరా దేవుడా? ఏంటి న్యూసెన్స్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు ఎస్ఐ గారు. కొత్త డ్రెస్ వేసుకుందంట, పైకెక్కి అందరికీ చూపిస్తుంది. అంతే. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. సీన్ చూసి సూసైడ్ కేసేమో అనుకున్నాను. మీరు వెళ్ళండి సార్. ఎస్ఐ గారు, ఇది సూసైడ్ కేసే. 5 మినిట్స్ ఆగండి. నా బాడీని పోస్ట్ మార్టం కి తీసుకెళ్దురు గాని. ప్రియా, మీ అర్జున్ కి మెసేజ్ వెళ్ళిపోయింది. వస్తుంటాడు, తొందర పడకే. ప్రియా ఆగవే. వద్దు ప్రియా, ఆగు. అర్జున్, వచ్చావా? నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కనీసం నీ కళ్ళ ముందు చనిపోయే అదృష్టం దక్కింది. అది చాలు నాకు. అమాయకురాల్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? నువ్వు దక్కలేదని చచ్చిపోతుంది. ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా? మా ప్రియకి ఏం తక్కువ అని కాదంటున్నావు? చెప్పవయ్యా, చెప్పు. ఫ్రెండ్స్, దయచేసి నా అర్జున్ ఎవరేమనొద్దు. ప్రేమ అనేది మనసులోంచి దానంతటది పుట్టుకు రావాలి తప్పితే ఫోర్స్ చేసి చెప్పించకూడదు. అర్జున్తో జీవితం పంచుకునే అదృష్టం నాకెలాగూ దక్కలేదు. కనీసం అతని కళ్ళ ముందు చనిపోవాలని అర్జున్ ఇక్కడికి రప్పించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ముఖాన్ని చూస్తుంటే నీకు జాలేయట్లేదా? ప్రేమంటే అదయ్యా. చూడు, లేనిపోని గొడవల్లో ఇరుక్కుంటావు. మర్యాదగా ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకో. నా మాట విను. ఎస్ఐ గారు, నా చావుకి అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. అతన్ని ఇబ్బంది పెట్టకండి. అర్జున్, ప్రేమంటే ఏంటో తెలిసేలా చేశావు. ఆ ప్రేమను గుండె నిండా నింపుకుని నేను వెళ్ళిపోతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రే అర్జున్, నీ కోసం సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిందంటే నువ్వంటే ఎంత ప్రేమో ఆలోచించు. అయినా నీ మనసు చలించడం లేదా? బాయ్ అర్జున్. వచ్చే జన్మలో నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.